చాలా చిన్నగా పెట్టు, ఇంకా పైకి పెట్టు. అలా కాదు, అది కాదు. ఎక్కు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మండలకాల ధ్యాన ఆరాధనలకై చేరొచ్చినటువంటి సంఘమంతటికి కూడా సాయంకాల పుష్పములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. తలలు వంచి ప్రార్థనలో పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆత్మతో సత్యముతో యథార్థ హృదయం కలిగి ఆరాధించేవారమైనట్లుగా మీరు మాకు దయచేసినటువంటి ఒక గొప్ప ధర్మమునకై వందనాలు దేవా. ఈ యొక్క సన్నిధానంలో చేరినటువంటి బిడ్డల విశ్వాసముతో విజ్ఞాపనలు చేయవారై ఉన్నటువంటి రీతిలో వారి యొక్క మనవులను ఆలకించుచు వారి యొక్కనైనా ప్రతి ఆకృతి కూడా మీరు తీర్చువారై ఉన్నారన్న విశ్వాసము చేత బిడ్డను నిలుపొచ్చు. ఈ యొక్క దినము యొక్క సన్నిధానంలో జరిగే ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి రావాల్సినటువంటి బిడ్డను సకాలంలో నడిపింప చేయొచ్చు. వచ్చిన వారిని యొక్క సన్నిధానంలో స్థిరపరచుచు ఆది అంతము తోడుగా ఉండమని యేసు పుణ్య నామములో ప్రార్థించి పొందుకొని నామము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ కీర్తన పుస్తకాల్లోంచి 53వ కీర్తన, సంఘారాధన కీర్తన పుస్తకాల్లో 171వ కీర్తన, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు అటువంటి కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహింపరుద్దాం. చివరి చరణం పాడుతూ ఉండగా అందరము లేచి నిలబడినట్లయితే సాయంకాలపు ఆరాధన జరిగించుకుందాం. 53 చిన్న పుస్తకాలలో 53వ నంబర్ గల కీర్తన. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమవారూప మేతిదానముగా జీవము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల యనాదముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని నావల చేయబడెడు నిలకార్యములేపు దేహములై యుండగా యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్ట దంచు నీవెరిగిన మించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు.
నన్ను ప్రేమింప నీకున్న కష్టములని మున్నే తెలిసి ఉంటివి. తెలిసి నన్ను ప్రేమింపని కొన్న కారణమేమో ఎన్న తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నాంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలముగోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులు తెరువుము. అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడెల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం అలాగే నిలబడి ఉండి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన కరుణ 22వ కీర్తన మొదటి నుంచి 10 వచనాల వరకు ముందుకు వచ్చి చదివిగా మనం అందరం కూడా అనుసరించుదాం. కరుణ లేరా? పురుషులలో నుంచి ఒకరు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 22వ దావీదు కీర్తన మొదటి నుంచి 10 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. వచనాలు చదువుకుందాము. నా దేవా నీవు నన్ను ఎలా విననాడితివి? నన్ను రక్షింపగా నా ఆత్మదని వినక నీవేలా దూరముగా నున్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును.
ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదలు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. గర్భములను నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద సవ్యస్థానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. అపోస్తలుల విశ్వాస ప్రమాణం. మన విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినయు అదృశ్య లోకములోనికి దిగిననియు సర్వశక్తి గల తండ్రి నా దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. లెంటులోని 18వ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును శ్రీమతి కొమ్మతోటి ఉషా గారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం నుంచి 46వ వచనం వరకు చదివి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏర్పరచబడిన పాఠ్యాంశము లూకాసు వార్త 22వ అధ్యాయము 43 నుంచి 46 వచనములు ఇలాగ వ్రాయబడి ఉన్నది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తబిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుటకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన. దేవా ఈ సాయంకాల సమయం తండ్రి మా అందరినీ కూడుకొని ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత 17 రోజులుగా తండ్రి జరుగుతున్న నీ జ్ఞానాంశాల్లో తండ్రి నువ్వు ఉండి ప్రతి ఒక్క వంశంతో తండ్రి నువ్వు మాట్లాడిన ప్రీతి ప్రకారమే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి అట్టి ఆదరణతో తండ్రి మమ్మల్ని ఈరోజు కూడా నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు దేవా తండ్రి ఇదిగో దేవా తండ్రి పాస్టర్ గారు తండ్రి మాకు ఆదరణ గురించి తండ్రి మాట్లాడుతుండగా తండ్రి ఆ బిడ్డలో నువ్వు ఉండి తండ్రి మా అందరికీ తండ్రి ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం దేవా. నీ ఆదరణ మాటలతో తండ్రి మేము తండ్రి కొనసాగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. బిడ్డ చెప్పే వాక్యాన్ని తండ్రి మేము మననం చేసుకొని తండ్రి జీవితంలో తండ్రి అలాగా జీవించే భాగ్యం మాకు దయచేయమని దేవా తండ్రి ఈ చిన్న ప్రార్థన దేవా ప్రభు యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను దేవా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని కీర్తన పుస్తకాల్లో 202వ కీర్తన చూడుము గెత్సేమని తోటలో నా ప్రభు అనేటువంటి కీర్తన పాడుచు దేవుని నామాన్ని మహింపరుద్దాం. చివరి చరణానికి అందరము లేచి నిలబడవగా నేటి దిన వాక్యాన్ని దీవెనతో రెవరెండ్ నామ నవీన్ గారు మనకు అందిస్తారు.
చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడై దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. తండ్రి ఈ పాత్ర తొలగా నీ చిత్తమైన ఎడలా ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. ఎట్లైనను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు వేదన సమయమున బాధపరచిడి వారి కొరకు ప్రార్థన చేసేనే. వేదన సమయమున బాధపరచిడి వారి కొరకు ప్రార్థన చేసేనే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపి నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. నన్ను తన వలె మార్చేడి మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు మీ ఎల్లరకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యనామమునకు మహిమ చెల్లిస్తూ చేరువచ్చినటువంటి మీ ఎల్లరికను కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ మండలకాల ధ్యానములలో దేవుడు మరి యొక్క దినమును మనకు అనుగ్రహింపచేసి ఈ యొక్క దినమున ఆయన యొక్క కృప వాక్శక్తిని అనుగ్రహింపచేస్తున్నటువంటి రీతిలో ఆదరణ అనేటటువంటి అంశమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బహుశా దేవుని యొక్క కృపను బట్టి మనం యొక్క మండలకాల ధ్యానాలు ఇంకా చాలా క్లుప్తముగా ఉన్నటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్నవ దినము? 18వ దినం. ఇంకెన్ని దినాలు ఉన్నట్లు మనకి? ఇక 22 దినాలు. మధ్యలో ఆదివారాలు లెక్కించకుండా చూస్తూ ఉన్నట్లయితే త్వరితగతిన యొక్క దినాలు గడిచిపోతూ ఉన్నవి. దేవుడు తన యొక్క మహాకృప మనకు చూపిస్తున్నటువంటి రీతిలో యొక్క మండలకాల ధ్యానాలలో క్రమము తప్పకుండా పాలుపొంపులు పొందేవారు ఉన్నారు. లేక ఏదైనా అత్యవసర పనులు ఉండి రాలేక మానుకొనగలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధ పౌలు లూథరన్ దేవాలయమునందు జరిగే యొక్క మండలకాల ధ్యానాలలో అత్యాసక్తితో పాలుపంపులు పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా మరి యొక్క పర్యాయము ఈ యొక్క మండలకాల ధ్యానం యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి లేఖన భాగములను మనం చూస్తున్నటువంటి రీతిలో ఉత్తర ప్రత్యుత్తర కీర్తన 22వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఈ 22వ కీర్తన దావీదు గారు రచించినటువంటి రీతిలో ఈ యొక్క కీర్తన క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను గూర్చి ముందుగానే జ్ఞాపకం చేయుచున్నటువంటి కీర్తన అని తెలియజేస్తూ ఉన్నా. ఆయన పలికినటువంటి పలుకులను మనం చూస్తూ ఉన్నట్లయితే సిలువలో ఆయన పలికినటువంటి మాటను ఇక కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి వాక్యమునందు ఏవని? నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేలా దూరముగానున్నావు. ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన సిలువలో పలికినటువంటి మాట ఈ విధముగా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడచితివి అని పలికినటువంటి పలుకు ఈ యొక్క కీర్తనలో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన గూర్చినటువంటి ప్రవచనము మరల యొక్క కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడు కదా. 18వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే 22వ కీర్తన 18వ వచనంలో ఉన్నది కదా. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు ఏం చేస్తూ ఉన్నారట? చీట్లు వేస్తూ ఉన్నారు. ఆయన యొక్క వస్త్రాన్ని బంట్రోతులైనటువంటి వారు పంచుకున్నటువంటి రీతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే రీతిలో ఈ యొక్క లేఖనాలను మనం చూస్తూ ఉన్నాము కదా. ఆయన ఏ రీతిగా హింసించబడిన వాడై ఉన్నాడో, చిత్రహింసలు గురి చేయబడిన వానిగా ఉన్నాడో ఈ యొక్క కీర్తన మనకి అర్థమయ్యేటటువంటి రీతిలో చక్కగా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కీర్తనకారుని యొక్క మనసుతో మనం ధ్యానం చేస్తే ఆయన పలికేటటువంటి పలుకులు ఇక్కడ ఉన్నవి. మనం చూస్తే ప్రియులారా 5వ వాక్యంలో ఉన్నది ఏమనంటా ఉన్నాడు అనగా, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మకించి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాను. ఆయన ఎట్లా ఉన్నాడు? వ్యసనాక్రాంతుడుగాను, ఆయన తృణీకరింపబడినటువంటి వానుగాను మార్చబడ్డాడు అని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త తెలియచేసినటువంటి మాటలు. ఆయన ఎవరు తృణీకరిస్తూ ఉన్నారు? ఈ యొక్క లోకంలో ఆయనని తృణీకరిస్తున్నటువంటి రీతిలో ఆయన దేవుని యొక్క కృపను మనందరికీ కూడా అనుగ్రహింపచేయుట కొరకై ఆయన యొక్క శ్రమలన్నిటిని కూడా ఆయన పొందిన వాడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే చదివినటువంటి సువార్త పాఠ్యభాగమును మనం కనుక చూస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పొంది ఉన్నటువంటి ఆదరణ ఏమై ఉన్నది? ఈ యొక్క ఆదరణ ఎవరు కావాలి అని కోరుకుంటారు? ఈ యొక్క లోకములో ఆదరణ ఎవరికి కావాలి అనగా, కుటుంబంలో మనం చూస్తూ ఉంటే ఆదరణ అనగానే మొట్టమొదటిగా గుర్తు వచ్చేది చావు కుటుంబము. ఇంటిలో ఎవరైనా చనిపోతే వారికి ఆదరణ కలగాలి అని ఆ ఇంటి దగ్గర ఏర్పాటు చేసే జ్ఞాపకార్థపు కూడికకు ముందుగా పలికే మాట ఆదరణ కూడిక అని మనం పలుకుతూ ఉంటాం. ఆ కుటుంబము ఎందుకు ఆదరణ పొందుకుంటా ఉన్నది? ఎందుకు పొందుకోవాలి అనగా, ఆ కుటుంబములో ఉన్న ఒక ఆత్మీయుని పోగొట్టుకుంటా ఉన్నారు. ఆ
ఆ కుటుంబ యజమానిని పోగొట్టుకుంటా ఉన్నారు. కుటుంబంలో తండ్రిని, లేకపోతే తల్లిని, లేకపోతే సోదరిని, రక్త సంబంధికులను కోల్పోతున్న రీతిలో ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి అని ఈ యొక్క ఆదరణ మాటలు తెలియచేస్తున్నటువంటి రీతిలో ఆదరణ కూడిక అనేటటువంటిది మనం ఏర్పాటు చేస్తున్న వారమై ఉంటా ఉన్నాము. ప్రేమైన వారులారా, కుటుంబంలో మనము మన యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నట్లయితే తెస్సలోనిక సంఘంతో రాయబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట అనేక పర్యాలు వినేది తెలిసినటువంటిది. 4వ అధ్యాయమునందు 18వ వాక్యంలో తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఏ మాటల చేత ఆదరించుకోవాలట? ఆదరణ దేని చేత కలుగుతా ఉన్నది అనగా మాటల చేత ఆదరణ కలుగుతూ ఉంటా ఉన్నది. మాటల చేత ఆదరణ కలుగుతూ ఉన్నది. ఏ మాటలు? ఈ మాటలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరణించినటువంటి వారిని గురించి మీరు దుఃఖపడవద్దు అని తెలియచేస్తున్నటువంటి రీతిలో నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని జ్ఞాపకం చేస్తూ ఆయన యొక్క మాటలు చెప్తా ఉన్నాడు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు, మరలా ఆయన పరలోకంలోనికి వెళ్ళిన వాడై ఉంటా ఉన్నాడు, మనము కూడా తిరిగి లేస్తాము అనేటటువంటి రీతిలో ఆదరణ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. కనుక అంటా ఉన్నాడు, ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనండి అని లేఖన భాగము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క సువార్త పాఠ్య భాగములో చదివినటువంటి లేఖనము లూకా సువార్త 22వ అధ్యాయమునందు 43 నుంచి 46 వరకు మనం చదవగా చూస్తూ ఉంటా ఉన్నాం. ఈ యొక్క లేఖన భాగములో మరి ఆదరణ అనేటటువంటి ధ్యానమును మనం ఎక్కడ చూడగలుగుతా ఉన్నాము, ఎట్లా కనిపిస్తూ ఉంటా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ పరలోకం నుండి ఒక దూత వచ్చి కనబడ్డారు, ఆయన బలపరిచిన రీతిలో ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నాడు. ఆయన యొక్క చెమట రక్తపు బిందువు వలె మారిపోతా ఉన్నది. ఆయన ప్రార్థన ముగించాడు, వెళ్ళాడు శిష్యుల దగ్గరికి. వెళ్ళి శిష్యులను గురించి చూసిన రీతిలో దుఃఖము చేత వారు నిద్రిస్తూ ఉండగా మీరెందుకు నిద్రపోతా ఉన్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లుగా లేచి ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. మరి యొక్క మాటలలో ఆదరణ ఎక్కడ కనబడతా ఉంటా ఉన్నది? ఏ రీతిగా యొక్క ఆదరణ మనము గ్రహించువారమై ఉంటా ఉన్నాం అనగా దేవదూతల చేత యేసు ప్రభు వారికి ఆదరణ కలుగుతా ఉన్నది. దేవదూతల ద్వారా. ఎందుకు ఆయనకి దూతల ద్వారా ఆదరణ కలుగుతూ ఉన్నది అనగా లేఖనాల్లో మనం చూస్తూ ఉండగా కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యమును మనం చూస్తే, కనికరము చూపు తండ్రి, సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. మొదటిగా జ్ఞాపకం చేసుకున్న మాటల ద్వారా ఆదరణ కలుగుతా ఉన్నది. రెండవదిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించేటటువంటి దేవుడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నది వాక్యము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించేటటువంటి దేవుడు. ఈ యొక్క ఆదరణ ఎవరు అనుగ్రహిస్తారే అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఆదరణ అనుగ్రహించువాడై ఉంటా ఉన్నాడు. ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారయ్యా అనగా ఈ గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు మొర్రబెట్టారు. ఏ విధముగా మొర్రబెట్టాడు అనగా హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయమునందు 7వ వాక్యము, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏం చేశాడట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు? శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? ఏం చేస్తాను? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణము నుండి తప్పించగలవానికి, మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించాడు. ఆయన ప్రార్థన, యాచన సమర్పించాడట. ఎలాగ సమర్పిస్తూ ఉన్నాడంటే భయభక్తులు కలిగిన రీతిలో ఆయన మహారోదన చేస్తూ, కన్నీరు కారుస్తూ, ఆయన్ని మరణము నుంచి రక్షించగలిగిన వారికి ఆయన విజ్ఞాపన చేశాడట. మరి రక్షించబడ్డాడా? మరణము నుంచి రక్షించబడ్డాడా? మరణం నుండి రక్షించగలిగిన వానికి మొర్రబెట్టాడు. ఏ విధముగా? గెత్సెమనే తోటలోనికి వెళ్ళి రోదన చేస్తూ ఉన్నాడు, కన్నీరు గారుస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, యాచన చేస్తూ ఉన్నాడు. ఎవరికై అంటే మరణము నుండి తప్పించగలిగిన వానికి, మరణము నుండి రక్షించగలిగిన వానికి ఆయన మొర్ర పెడితే మరి ఆ మొర్ర దేవుడు ఆలకించాడా లేదా? ఆలకించలేదా? ఆలకించాడా? ఆలకిస్తే మరి యేసు ప్రభు వారు ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడు యేసు ప్రభు వారు? దేవుడు ఆలకిస్తే ఆయన ఎందుకు మొర్రబెట్టాడు అనగా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక వాడుక ఉన్నది. ఏమిటి అంటే చూడండి, చదివినటువంటి లేఖన భాగమే లోకా సువార్తలోనే మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోకా సువార్త 22వ అధ్యాయమునందే రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ 39వ వాక్యంలో ఉన్నది, తరువాత ఆయన బయలుదేరి ఎక్కడికి వెళుతూ ఉన్నాడట? తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. యేసు ప్రభు వారికి ఉన్న అలవాటు ఏమిటంటే ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి తరుణములో ఆయన యొక్క స్థితి ఏ విధముగా ఉన్నదయా అనగా, ఆయన నీరసించిపోతూ ఉన్నాడు. ఆయన ఆ సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. ఆయనకిక తన యొక్క దేహములో రక్త బిందువులు లేవు. ఆయన యొక్క రక్తము ఎట్లా చెమట వలె, నీటి బిందువుల వలె నేలను తాగుతూ ఉండగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమనగా అనగా మహారోదనము చేత, కన్నీటి చేత ఆయన విజ్ఞాపన చేస్తూ, యాచన చేస్తూ అడుగుతా ఉన్నాడు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏమిటి ఆ గిన్నె అనగా, గతములో జ్ఞాపకం చేసిన మాట, పాపము, ఈ లోకమనే పాపము, చీకటి నా యొద్ద నుంచి తొలగించయ్యా అని యొక్క పాపాన్ని తనలో చేర్చుకోవడానికి ఇష్టపడక ఆయన మొర్రబెట్టినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. మరి అదే రీతిలో యొక్క దినమును కూడా చూస్తూ ఉన్నట్లయితే ఆయన పెట్టిన మొర ఏమిటయా అంటే, యేసు ప్రభు వారికి ఒక వేదన కలుగుతూ ఉన్నది. ఎందుకు అంటే తన యొక్క శరీరము సొమ్మసిల్లిపోతూ ఉండగా, నేను ఇక ఈ శిలువ శ్రమ భరించలేకుండా నేను చనిపోతానేమో, ఇక ఈ యొక్క గెత్సెమనే తోటలోనే మరణిస్తానేమో అనేటటువంటి వేదన యేసు ప్రభు వారికి ఉన్నది. ఎక్కడ? గెత్సెమనే తోటలో. తండ్రి చిత్తమును నేను నెరవేర్చకుండా నేను మరణిస్తానేమో అన్న బాధ యేసు ప్రభు వారిలో ఉన్నది. కనుకనే ఈ గెత్సెమనే తోటలో ఆయన మహావేదన చేత, మహారోదన చేత కన్నీళ్లు కారుస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన యాచనలు, విజ్ఞాపనలు చేసిన వాడై ఉన్నాడు. కనుక ఆయన ఏమి చేయబడ్డాడై అంటే తప్పించబడిన వాడై ఉన్నాడు, రక్షించబడిన వాడై ఉన్నాడు అని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చూడండి 7వ వచనంలో చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం హెబ్రీ పత్రికలో అంటా ఉన్నాడు కదా, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేయబడ్డాడట? అంగీకరింపబడ్డాడు. అయ్యో, నేను నా తండ్రి చిత్తాన్ని చేయలేనేమో, నా తండ్రి చిత్తము నేను నెరవేర్చలేనేమో, నేను యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నది ఈ యొక్క శ్రమలు అనుభవించాలి, నేను సిలువను మోయాలి, నేను దేవుని యొక్క కార్యమును జరిగింప చేయాలి అనేటటువంటి తపన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నది కనుక, ఆ ఉన్న తపనను బట్టి ఆయన యొక్క యాచనలు, విజ్ఞాపనలు, రోదన చేస్తూ ఉండగా
పరలోకం నుంచి తండ్రి అయినటువంటి దేవుడు దూతలను పంపిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను బలపరచటానికి, ఆయన సిద్ధపరచడానికి తన దూతలను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఆ యొక్క మాటనే మనం చదువుతూ ఉన్నాం. లూకాసు సువార్త 22వ అధ్యాయమునందు, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను ఏం చేస్తూ ఉన్నాడట? బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మరణమునకు ఎందుకు అప్పగించబడలేదయ్యా అంటే, మరణం నుంచి ఎందుకు తప్పించబడ్డాడా అంటే, ఆయన అనుకుంటా ఉన్నాడు, ఈ గెత్సెమనే తోటలో ఇక నా యొక్క శరీర బలహీనతను బట్టి నేను మరణిస్తానేమో అనేటటువంటి వేదన ఆయనలో ఉన్నది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆత్మశుద్ధమే కానీ శరీరము ఎలా ఉన్నదట? బలహీనము. నా ఆత్మ అయితే సిద్ధంగానే ఉన్నది దేవా, నీ యొక్క శిలువ మోయడానికి, నీ యొక్క కార్యము నెరవేర్చడానికి. ఎందుకంటే యోహాను గారు ఆయన బాప్తిస్మం తీసుకునే తరుణంలో జ్ఞాపకం చేశారు కదా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని జ్ఞాపకం చేశాడు. ఆయన ఆ యొక్క భారం మోయటానికి సమర్పించుకునేటువంటి రీతిలో, నేను యొక్క శిలువ మోయకుండా మరణిస్తానేమో అన్న రీతిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ప్రియమైన వాళ్ళారా, యాచనలు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క యాచన విజ్ఞాపన చేస్తున్నటువంటి రీతిలో మనకి ఏమి కావాలయ్యా అనగా, మనసుకి ఆదరణ కావాలి. కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. చూడండి, 94వ కీర్తన 19వ వాక్యమును చూద్దాం. నా అంతరంగమునందు విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయిచు ఉన్నది. ఎట్లాగడ్డ? ఏమని చెప్తా ఉన్నాడు? నా యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తా ఉన్నది. ఏమిటి? దేవుని యొక్క గొప్ప ఆదరణ. ఆయన యొక్క గొప్ప ఆదరణ తన యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. ఎక్కడంట విచారం ఎక్కడ ఉన్నదట? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తూ ఉన్నది. అంతరంగములో పైకి కనబడేటటువంటి జబ్బుకైతే వైద్యం చేయవచ్చు, కానీ మానసిక పరమైనటువంటి రోగానికి వైద్యము లేనే లేదు. ప్రియమైన వాళ్ళారా, మనోదుఖానికి మందు లేనే లేదు. కానీ దేవుని యొక్క సన్నిధానములో నీ యొక్క మనోవిచారం అనేటటువంటిది కనుక నీ యొక్క హృదయం నుంచి కొమ్మరింప చేయగలిగితే, దాన్ని తొలగింప చేసి నీకు ఆనందమును కలుగజేసేటటువంటి దేవుడు ఈ యొక్క దినమును మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా ఇక కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏమి కలుగు చేస్తూ ఉన్నది? నెమ్మది కలుగు చేస్తూ ఉన్నది. యొక్క ఆదరణ ఎవరు కలుగు చేస్తారా అంటే, ప్రారంభములను చూసాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయమునందు 3వ వాక్యంలో ఏమని? సమస్తమైనటువంటి ఆదరణ ఎక్కడ ఉన్నదట? తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే కలుగ చేయగలిగిన వాడై ఉన్నాడు. ఈ యొక్క దినమున కుటుంబాలలో ఆదరణ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఆయన మీ యొక్క బ్రతుకులను మారుస్తూ మీకు నెమ్మదిని, సమాధానమును, సంతోషమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. ప్రియమైన వారులారా, ఈ మండల కాల ధ్యానాలలో నేను ప్రతి దినము ఉపవాసం ఉన్నా, ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, నేను విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను. అయితే నా కుటుంబంలో ఇంకా వేదనలు తొలగిపోవట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. తగిన కాలమున, తగిన సమయమునందున ఆయన కార్యములను జరిగింపచేయువాడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, కనుక ఈ యొక్క లేఖన భాగములు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఒకానొక దినమందున్న ఒక సేవకుడే రాజు దగ్గర ఉన్నటువంటి రీతిలో మనోవిచారం చేత ఉన్నటువంటి రీతిలో రాజట తన యొక్క ముఖమును ఎప్పుడు కూడా అంతటి విచారంతో చూడలేనటువంటి రీతిలో ఆ రాజే అడుగుతా ఉన్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయమునందు మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నట్లయితే, అర్థహర్షస్త రాజు ఏలుబడి యందు నీసాను మాసమందు
రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసమును తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు అంటా ఉన్నాడు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినని నాతో అనగా అంటా ఉన్నాడు. విచారం ఎందుకు కలుగుతుందట? హృదయ దుఃఖము చేత విచారం కలుగుతుంది. లోపల కృంగి కృషించిపోయేటటువంటి రీతిలో చూడండి, ఆత్మీయులకి ఎవరికైనా సరే ఆపద వచ్చి ఉన్నది అని తెలిస్తే ఇక లోపల ఎలా ఉంటుందో తెలుసా? ఎవరికైనా మన యొక్క ఆత్మీయులైనటువంటి వారికి ఏదైనా ఒక ప్రమాదం జరిగిందని తెలియగానే, అయ్యో వారికి దెబ్బలు ఏమైనా తగిలినాయేమో, వారి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, ఎక్కడ పడ్డారో, ఏ విధమైన గాయాలైనయో, బ్రతికున్నారో లేదో, వారు వస్తారో రారో అన్నటువంటి రీతిలో విచారణ అనేటటువంటిది కలిగి ఉండేటటువంటి వారముగా ఉంటా ఉన్నాం. గడిచినటువంటి దినాల్లోనే విలియమ్స్ గారి గురించే మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆమె ఎక్కడికి వెళ్ళింది? అంతరిక్షంలోనికి వెళ్ళింది కదా. 9 నెలలు ఏ విధంగా మాట్లాడుకున్నారు? ఎప్పుడో పరమపదము వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నారు. కానీ సునీత విలియమ్స్ గారు తిరిగి మరలా వచ్చారు. వచ్చినటువంటి రీతిలో ఎందరో సంతోషించినటువంటి వారు ఉన్నారు. ఎందుకనగా ఆమె మన దేశ సంతతికి చెందినటువంటిది అన్నటువంటి రీతిలో చాలా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఆమె రానంత మట్టుకు కూడా అనేక రీతిలైనటువంటి విచారమును వ్యక్తం చేసేటటువంటి విధానమును చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రీతిలోనే ఈ యొక్క నెహెమ్యా యొక్క పరిస్థితిని రాజు చూస్తూ ఉన్నాడు. నీ యొక్క హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని ఎదుటి వారికి అర్థమవుతుంది. విచారముగా ఉంటే, మనము దుఃఖముతో ఉంటే, బాధతో ఉంటే, మనం ఎవరికి తెలియదులని మనం అనుకుంటూ ఉంటామేమో, కానీ ఎదుటి వారికి మాత్రము మన యొక్క మనోవిచారం అనేటటువంటిది ఖచ్చితముగా కనబడుతుంది. హృదయంలో ఉన్నటువంటి బాధ మన ముఖములో కనిపిస్తుంది. ఆ బాధను మాటల ద్వారా తొలగింప చేసుకొని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక పత్రికలో చదివిన మాటే, మీరు ఒకరికి ఒకడు ఈ మాటల చేత ఆదరణ కలుగు చేసుకోనండి, ఈ మాటల చేత ఆదరణ కలుగు చేసుకొని అంటా ఉన్నాడు. మరి యొక్క నెహెమ్యా యొక్క స్థితి ఏమిటి అనగా, అతని యొక్క వ్యాధి, అతని యొక్క మనోవిచారం లేకపోతే దుఃఖం ఏమిటయా అంటే, ఈ యొక్క లేఖనాల్లో రాయబడి ఉంటా ఉన్నది 3వ వాక్యములో, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటిని చెప్తే, ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడు? వారందరినీ కూడా, ఇదిగో నీ యొక్క జనాంగమును తీసుకొని నీ దేశానికి వెళ్ళు, నీ యొక్క పురములను, నీ యొక్క గోపురములను నువ్వు కట్టుకోయా, పాడైపోయినటువంటి గుమ్మను నిలబెట్టుకో అన్న రీతిలో పంపిస్తూ ఉంటే, ఇక నెహెమ్యా యొక్క ఆనందానికి అవధులు లేవు. ప్రేమైన వాళ్ళారా, తనకి విచారం అంతా తొలగిపోతా ఉన్నది. ఈ యొక్క దినము నా విచారమును, నా దుఃఖమును కూడా తొలగింప చేయగలిగినటువంటి దేవుడు ఈ యొక్క దినాన ఆయనే వేదన పడతా ఉన్నాడు, మదన పడతా ఉన్నాడు. ఎందుకయ్యా అనగా, నీకు నాకు కూడా ఆదరణ కలగాలి అని. ఆదరణ కలుగుట కొరకే ఆయన చెప్పినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 13-14 అధ్యాయాల్లో ఏమిటి అనగా, నేను వెళితేనే కానీ మీ వద్దకు ఆదరణకర్త రాడు. ఈ యొక్క ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడయా అనగా, ఆయన ఒప్పింప చేయువాడై ఉంటా ఉన్నాడు. ఏమి ఒప్పింప చేయువాడై ఉన్నాడు అనగా, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింప చేయువాడై ఉంటా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, చూడండి 14వ అధ్యాయం నందు 26వ వాక్యంలో మనం చూస్తూ ఉండగా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఏం చేస్తాడట? జ్ఞాపకము చేయువాడై ఉంటా ఉన్నాడు. 16వ అధ్యాయం 8వ వాక్యంలో చూస్తూ ఉన్నట్లయితే, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయువాడై ఉంటా ఉన్నాడు. ఎవరు? ఆదరణకర్త.
యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్తను మనకు పంపించి మనకు ఆదరణ కలుగచేయట కొరకే ఆయన యొక్క మరణ వేదన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఆయన యొక్క శ్రమను పొందబోవాడై ఉంటా ఉన్నాడు. ఆయన ఆదరణ ఎలాగను పొందుకున్నాడే అనగా దేవదూతల ద్వారా ఆయన ఆదరణ పొందిన వాడై ఉంటా ఉన్నాడు. మనకు చెప్తా ఉన్నాడు, ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, మరలా తనతో పాటుగా వెంటబెట్టుకొని తీసుకొని పోబోతా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల చేత నిద్రించిన వాని గురించి మీరు దుఃఖపడకుండా ఒకరికి ఒకడు ఆదరణ కలుగు చేసుకోనండి అని తెలియజేస్తా ఉన్నాడు. మీ యొక్క హృదయ దుఃఖము చేత నింపబడినటువంటి రీతిలో, మనోవిచారం చేత మీరు ఉన్నటువంటి రీతిలో మీ యొక్క బ్రతుకులను మార్చడానికి ఆయన వచ్చి ఉన్నటువంటి రీతిలో ఆయన పర్వత ప్రసంగములనే చెప్తా ఉన్నాడు కదా. ఏమని చెప్తా ఉన్నాడు అనగా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దుఃఖముతో ఉన్నటువంటి వారికి ఓదార్పును అనుగ్రహించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ అంటా ఉన్నాడు కదా, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీకోసము మీ బిడ్డల కోసము ఏడవండి అని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయమునందు 13వ వాక్యములో మనం చూస్తూ ఉండగా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనమునందు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును అంటాను. ఎట్లాగట? తల్లి ఆదరించినటువంటి రీతిగా ఆదరిస్తాను. తండ్రి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఒకని తల్లి ఎట్లాగైతే ఆదరిస్తుందో నేను కూడా అదే రీతిలో మిమ్మను ఆదరించేవాడనై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు తన పత్రికలో చెప్తా ఉన్నాడు, 5వ అధ్యాయమునందు, మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఇప్పుడు ఏం చేయాలట? మన కుటుంబంలో ఏదైనా చింత ఉన్నట్లయితే మనం చింతించటం వలన ఏమీ చేయలేము. చింతించుట నిష్ప్రయోజనము అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. ఎందుకనగా ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆయన మనలను ఆదరించువాడై ఉన్నాడు. మన యొక్క చింతలన్నిటిని కూడా తొలగింపచేయడం కొరకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచినటువంటి రీతిలో ఆ పిలుపును వింటూ ఉన్నామా, గ్రహిస్తూ ఉన్నామా? రాబోతున్నటువంటి దినములలో ఆయన ఒక గొప్ప అభయమును మనకి ప్రసాదింపచేస్తూ అంటున్నటువంటి మాటలు కనుక చూస్తూ ఉన్నట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయమునందు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వాక్యాల్లో రాయబడి ఉంటా ఉన్నది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోతా ఉన్నవి అని జ్ఞాపకం చేస్తాను. గొప్ప ఆదరణ కలుగు చేసేటటువంటి దేవుడు ఇక దినమున మనందరికీ కూడా అభయమును ఇస్తూ తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఆయన మరణం నుంచి తప్పించగలిగినటువంటి వానికి రోదన చేసినటువంటి వాడు, మరణం నుంచి తప్పించగలిగిన వాని కొరకు కన్నీరు కాచినటువంటి వాడు, మరణం నుంచి తప్పించగలిగిన వాని కొరకు యాచనలో చేసినటువంటి వాడు. ఆయన యొక్క దినమున ఆ గెత్సెమనే తోటలోనే మరణము రుచి చూడకుండా ఆయన శిలువలో, ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును తండ్రి చిత్తము ద్వారా అప్పగించుట కొరకే పలుకుతా ఉన్నాడు. శరీరము బలహీనము, ఆత్మ సిద్ధము అని చెప్పినటువంటి రీతిలో దేవదూతలు వచ్చారు, ఆయన బలపరిచారు. ఆ బలము చేత ఆయన శిలువ మ్రానును మోసాడు, ఆయన శ్రమలను అనుభవించాడు. ఏ రీతిగానయ్యా అనగా ఆయన్ను వీపు మీద 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టగా నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేశారు కదా. ఆ యొక్క కొరడాల చేత వీధులలో వస్త్రహీనులు చేస్తూ ఆయన్ని ఎగతాళి చేస్తూ తిప్పుతూ ఉంటూ ఉండగా నిందలు అనుభవించాడు. ఆ తల్లి యొక్క హృదయం ఎంతగానో తడలడిల్లిపోతూ ఉండగా ఆయన వెంబడించినటువంటి శిష్యులే ఆయన విడిచిపెట్టినటువంటి రీతిలో ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించి
నీకు నాకు కూడా ఆదరణ కలుగ చేస్తూ దేని వలన దేని నుంచి అనగా రాబోతున్నటువంటి శ్రమలను తప్పించుకోవడానికి, రాబోతున్నటువంటి కష్టమును తప్పించుకోవడానికి, మనకు ఆశీర్వాదమునిచ్చి ఆయన శాపములను భరించిన వాడై ఉంటా ఉన్నాడు. ఈ యొక్క దినమున ఆయన యొక్క ఆదరణ మనకు కలుగజేస్తూ ఉంటా ఉన్నాడు. కనుక ఈ యొక్క దినమున ప్రియమైన వారులారా, ఈ యొక్క ఆదరణే సమాధానంతో నింపుతున్నటువంటి రీతిలో వాక్యములో పలుకుతా ఉన్నాడు కదా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అని తెలియజేస్తా ఉన్నాడు. అది మన యొక్క హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన యొక్క హృదయాలకి తలంపులకు కావలి ఉండులాగున్న ఈ యొక్క దినమున ఆయన ఇచ్చే ఆదరణ పొందుకుంటూ, ఆయన యొక్క కృపను పొందుకుంటూ, ఆయన యొక్క బిడలముగా సాక్షులముగా ఎదుగుదాం. అట్టి ధన్యత తండ్రి అయినటువంటి దేవుడు నీకును నాకును మనెల్లరికను అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి నామ యొక్క హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయంబలక్షంబు జేయావు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగా హోమము లెంతో ఇష్టంబ బలిపీఠము మీద నిన్నో కోడెల జనులార్పింతురు దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. దయచేసి కూర్చోనండి. మరి ఒక దినమున్న సంఘమును ప్రేమించి అల్పాహారం సిద్ధం చేసినటువంటి వారు మిక్కిలి మోహన్ రావు, ఇట్లా వెంకయ్య గారి యొక్క జ్ఞాపకార్థము మిక్కిలి నిర్మలా గారు వారి యొక్క సతీమణి, అలాగే మిక్కిలి దేవదాసు గారు కుమారుడు, నాగలక్ష్మి కోడలు, ప్రసాద్ మనవడు, ప్రసన్న మనవరాలు, వీరు కనుక ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిక్కిలి మోహన్ రావు గారి, ఎడ్ల వెంకయ్య గారి యొక్క జ్ఞాపకార్థముగా ఈ యొక్క తిరుమల అల్పాహారం సిద్ధం పరిచిన వారై ఉంటా ఉన్నారు. వారి యొక్క కుటుంబ సభ్యులను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థిద్దాం. దయగలిగిన మా దేవా, నీ యొక్క మహోన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ యొక్క కృపలో మరి యొక్క మండల కాల ధ్యానముల యందు ఉపవాసముతో సన్నిధానానికి వస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం ఉంచుకొని, బిడ్డలైనటువంటి వారు వారి యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థముగా సంఘంలో చేరినటువంటి బిడ్డల కొరకై వారి యొక్క కష్టమును వెచ్చించి అల్పాహారం సిద్ధపరిచి సన్నిధానంలోనికి తీసుకొని వచ్చిన రీతిలో వారి కష్టమును ఆశీర్వదించండి. వారు పెట్టినటువంటి వ్యయమును వ్యర్థము కానివ్వక
మీ యొక్క కృప ద్వారా బిడలకనైనా లాభదాయకముగా ఉన్నట్లుగా కృప చూపమని యేసు పుణ్యనామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియక దేవుని యొక్క దీవులు మీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రేపటి దినమందు కీర్తన చదివేటటువంటి వారు కోన కవిత గారు, అలాగనే స్వార్థ పాఠ్య భాగము కంబాల నాగలక్ష్మి గారు, వాక్య సందేశం అందించేటటువంటి వారు బంకా ఉమాదేవి గారు, చివరి ప్రార్థన చేటకు కలవమట లక్ష్మి గారు సిద్ధపడి రావాల్సినదిగా తెలియజేస్తూ ఉంటున్నాం. అదే రీతిలో ఈ యొక్క దినమున్న ముగింపు ప్రార్థన చేయుటకును గాను బొనిగల మోహన్ వంశీ గారు ముగింపు ప్రార్థన నడిపించడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన నుంచి సెలవు కలవారం అయిందా. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. గడిచిన లెంట్ నుండి ఈ లెంట్ వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నుంచి తండ్రి దేవా మమ్మల్ని బ్రతికిస్తున్నారు తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరంలో ఈ లెంట్లో తండ్రి దేవా ఈ 18వ రోజు కొరకు తండ్రి దేవా మమ్మల్ని నడిపించారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగాను శారీరకంగాను తండ్రి మీరు బలపరుస్తూ తండ్రి ఈ లెంట్లో మరి గడిచిన రోజులని నడిపించలాగున గడవలసిన రోజులని కూడా తండ్రి దేవా మీ సన్నిధానానికి మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా మరి ఈ దినము కొరకు తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న పాఠ్యభాగం ఆదరణ తండ్రి దేవా మీ సేవకుడు మీ దాసుని తండ్రి మీరు నిలవబెట్టుకొని తండ్రి ఆ అంశం మీద మీరు గొప్ప బోరగా వాడుకున్నారు తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. అయా తండ్రి దేవా మరి గెస్సమయ్యే తోటలో తండ్రి దేవా మీరు ఎంతగానో తండ్రి ఆవేదన చెంది తండ్రి దేవా మరి మీరెంతో తండ్రి దేవా మరి బలహీనైనప్పుడు తండ్రి దేవా పరమ నుండి ఒక దూత తండ్రి మిమ్మల్ని బలపరచడానికి వచ్చింది. అవును తండ్రి దేవా ఈరోజు మేము కూడా తండ్రి ఈ లోకంలో తండ్రి ఈ పాపం అనే బలహీనతల్లో తండ్రి మేము పడి ఉండగా తండ్రి దేవా మీ వాక్యము తండ్రి మీ స్వరము మమ్మల్ని బలపరచులాగున తండ్రి దేవా మీ కృపను మీ ఆదరణ మాకు దయచేయండి తండ్రి. అవును తండ్రి దేవా కనికరము గొప్ప ఆదరణ తండ్రి మీ దగ్గర తండ్రి దేవా కలిగి ఉన్నాయి. అట్టి ఆదరణ తండ్రి దేవా మాకు కలుగజేసి మా ప్రాణానికి తండ్రి నెమ్మది కలుగజేయమని తండ్రి వేడుకుంటున్నాం యేసయ్యా. తండ్రి యేసయ్యా దేవా మరి అలాగనే తండ్రి దేవా మా కొరకు తండ్రి మేము ఇంకా పాపులుగానే ఉండగానే యేసయ్యా తండ్రి దేవా అయా మా కొరకు తండ్రి దేవా మీ యొక్క రక్తాన్ని కార్చి తండ్రి దేవా ఎన్నో శ్రమలు పొంది శిలువ మరణము పొంది ఉన్నారు తండ్రి. అయినను తండ్రి దేవా మీ యొక్క వేదన మీ యొక్క మరణము తండ్రి దేవా మేము ఇంకా తెలుసుకోలేక అయా ఈనాటి ఈ దినము వరకు కూడా ఇంకా ఏదో ఒక బలహీనతలో ఏదో ఒక పాపంలో మేము పడి ఉన్నాం తండ్రి. మీ ఆదరణతో తండ్రి దేవా మమ్మల్ని లేవనెత్తండి. మీ ఆదరణతో మాకు అట్టి బలాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్యా తండ్రి దేవా. అవును తండ్రి దేవా మీరు మా కోసం కార్చిన కన్నీరు తండ్రి ఈరోజు మా పాపాల కొరకు మేము కన్నీరు కార్చాలి తండ్రి. అయా ఆ రోజు మీరు గెస్సమనే తోటలో చేసిన ఆ మోకాళ్ళ కన్నీటి ప్రార్థన ఈరోజు మా కొరకు మా కుటుంబాల కొరకు తండ్రి అట్టి కన్నీటి మోకాళ్ళ ప్రార్థన మేము ఈ లోకంలో కలిగి ఉండాలి తండ్రి దేవా. అట్టి శక్తిని ఆ రోజు దూత మిమ్మల్ని బలపరిచినట్టు తండ్రి ఈరోజు మమ్మల్ని తండ్రి దేవా మీరు మమ్మల్ని బలపరచమని తండ్రి దేవా వేడుకుంటున్నామయ్యా. అవును తండ్రి దేవా ఇంకా మేము పాపులంగానే ఉన్నాం తండ్రి. అయా మమ్మల్ని మేము పరీక్షించుకొనగా తండ్రి దేవా మీకు ఆయాసకరమైనవి అసహ్యమైనవి హేమైన మార్గాలు మాలో ఎన్నో ఉన్నాయి తండ్రి దేవా. అవును తండ్రి దేవా ప్రతిదినము నీ సన్నిధానానికి వస్తున్నామే కానీ మమ్మల్ని మేము సరి చేసుకునే అయా శక్తిని మాకు దయచేయండి. మీ వాక్యంలో తండ్రి నీతి మార్గంలో నడిచే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా మా సంఘాన్ని మీ పాదాల వద్ద ఉంచుతున్నాను అయా. 3 కాపర్లను తండ్రి వారి కుటుంబాలని మీరు దీవించండి కనికరించండి కృప చూపించి మీ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి కుటుంబానికి ప్రతి కాపరి కుటుంబానికి మీరు దయచేయండి దయా. అయా మా సంఘస్థులను సంఘ పెద్దలను తండ్రి దేవా మీరు కాచి కాపాడండి తండ్రి. ప్రతి కుటుంబానికి పేరు పేరున మీ దీవెన మీ యొక్క దేవా కాపుదల దయచేయమని తండ్రి దేవా వేడుకుంటున్నాను యేసయ్యా. అలాగే తండ్రి దేవా మరి ఇంటర్మీడియట్ రాసిన పిల్లల్ని తండ్రి దేవా వారు ఒక ఫలితాల కోసం ఎదురు చూచుచుండగా తండ్రి వారికి మీ తండ్రి గొప్ప విజయాన్ని కలుగజేసి మీ నామాన్ని మహిమపరచలాగిన తండ్రి అట్టి బిడ్డల్ని మీరు దీవించండి అయ్యా. మరి ఎగ్జామ్స్ రాస్తున్న
10th క్లాస్ బిడ్డల్ని తండ్రి మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి దేవా. బిడ్డలు ఎగ్జామ్స్ రాయచుండగా తగిన జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు దయచేయండి. జ్ఞానం కొదువైతే తండ్రి మిమ్మల్ని అడగమన్నారు తండ్రి. అట్టి అడిగే శక్తిని, ప్రార్థనా శక్తిని తండ్రి అట్టి యవనస్తుల బిడ్డలకు దయచేయమని తండ్రి దేవా వేడుకుంటున్నానయ్యా. అలాగే తండ్రి దేవా, మరి దినం ఎంతమంది అయితే తమ వివాహ వేడుకలు, జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో అట్టి వారందరికీ తండ్రి మీ కృపను, ఆశీర్వాదాన్ని తండ్రి దేవా మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా, సంఘ పరిచర్య చేస్తున్న కుమార్ గారి కుటుంబాన్ని, సంగీతాన్ని అందిస్తున్న వికాస్ గారి కుటుంబానికి తండ్రి దేవా మీ కృపను, ఆశీర్వాదాలు తండ్రి దయచేయమని వేడుకుంటున్నాయా అయా. మరి మరొక్కసారి తండ్రి మా సంఘాన్ని, సంఘస్థుని, సంఘ కాపర్లను ప్రతి ఒక్కరిని తండ్రి మీ పాదాల వద్ద ఉంచుతున్నాను. గడవలసిన శ్రమల దినాలన్నిటినీ కూడా తండ్రి నీ నామానికి ఘనపరచు విధంగా తండ్రి దేవా మరి ఆ దినాలన్నీ కూడా తండ్రి దేవా మరి క్షేమకరంగా తండ్రి దేవా జరిగించుకోమని వేడుకుంటున్నాను దేవా. మరి ఈ యొక్క తండ్రి వాతావరణ పరిస్థితిలో పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి దేవా మీరే పగలు మేఘ స్తంభమై తండ్రి దేవా మరి రాత్రి వెలుగు స్తంభమై మీరు మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని వేడుకుంటూ అయా. మరి దినాన తండ్రి తిరిగి ఇంటికి వెళుచున్న ప్రతి ఒక్కరిని తండ్రి దేవా మీ కాపుదలతో క్షేమముగా ప్రతి ఒక్కరూ తండ్రి వారి వారి ఇంటికి చేరులాగిన మీ కృపను, కాపుదలను దయచేయమని మరి ఏర్పాటు చేయమని గొప్ప సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ త్వరలో రానేనున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించము. శోధనకి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరమును నీవి అయినవి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సహవాసము సన్నిధానంలో చేరిన మన ఎల్లరికను, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి అనేక కృపా కాపుదల క్షేమము చేత ఆదరణ యందు మనల్ని వర్ధిలింపచేయునుగాక. ఆమేన్. 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 సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమేలను బాపగజాలును రాని సిలువే నా శరణాయను